మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి అంటున్నాడు. నిజానికి ఏ సంఘాన్ని గురించి మాట్లాడాడు తెలుసా ఈ మాట? సాక్షాత్తు ఎఫెసు సంఘానికి. నాట్ లెస్ దాన్ ది చర్చ్ ఆఫ్ ఎఫెసస్. ఎఫెసు సంఘం చాలా ప్రత్యేకమైన సంఘం కదా. చిన్న ఆసియాలో ఎఫెసు పట్టణమే దానికి ముఖ్య పట్టణం. అలాగే సంఘానికి కూడా చాలా విశేషమైనటువంటి స్థానం దేవుని వాక్యంలో ఉంది. అక్కడ ఎందరో గొప్పవారు పనిచేశారు కదా. అకుల ప్రిస్కిల్ల పనిచేశారు అక్కడ. అపోల్లో పనిచేశాడు అక్కడ. అపోస్తలుడైన పౌలు పనిచేశాడు అక్కడ. తిమోతి పనిచేశాడు అక్కడ. చివరిలో అపోస్తలుడైన యోహాను కూడా పనిచేశాడు. నిజానికి ఈ ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాల్లో ఉన్న 7 సంఘాలని మనం ఎలా చూస్తామంటే, ఈ సంఘ కాలాన్ని 7 భాగాలుగా విడగొడితే ఒక్కొక్క సంఘం ఒక్కొక్క భాగం అంటే ఒక్కొక్క కాలాన్ని సూచిస్తుంది అని చాలాసార్లు మనం చెప్పుకుంటాం కదా. కాబట్టి ఎఫెసు సంఘం అంటే సంఘ చరిత్రలో మొదటి భాగం, అంటే మొదటి శతాబ్దపు సంఘాన్ని సూచిస్తుంది. ఆ రకంగా చూసినా మొదటి శతాబ్దపు సంఘం అంటే చాలా చాలా విశేషమైన సంఘం. ఎవరున్నారు అప్పుడు? సాక్షాత్తు అపోస్తలులు ఉన్నారు వారి మధ్య. అలాగే వారు పరిచర్య చేస్తూ ఉంటే పరిశుద్ధాత్ముడు సూచక క్రియల ద్వారా, అద్భుత కార్యాల ద్వారా వారి వాక్యాన్ని స్థిరపరుస్తూ ఉన్నాడు. పూర్తిగా గ్రంథస్థం చేయబడిన వాక్యం ఆ దినాల్లో అందుబాటులో లేకపోయినా సాక్షాత్తు పునాదులు వేసిన అపోస్తలులు వారి మధ్య ఉన్నారు. అలాంటి సంఘాన్ని గురించి అంటున్నాడు, నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉంది, మొదట నీకుండిన ప్రేమ నీవు వదిలితివి అంటున్నాడు.